మరణమే లేని వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు. భరతమాతకు విజ్ఞప్తి కోసం మిలిటరీ దళాలను ఏర్పాటు చేసి పోరాడిన మహనీయుడు చిరంజీవి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగర మల్లేశం అన్నారు. గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నగర మల్లేశం మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, మరణ పేజీ లేని మహాయోధుడు అని సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ భవిష్యత్తు కోసం సేవ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శాంత్ కుమార్, కార్యదర్శి కృష్ణ, మద్రేశ్వర్, సురేష్, సంగమేశ్వర్ తదితరులున్నారు. తాండూరు ప్రజలందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు. విశ్వ హిందూ పరిషత్ తాండూరు నగరం తరపున అందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి 128వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యొక్క సేవలు దేశానికి చేసిన మిలిటరీ అంటే భారతదేశంలో ఉంటూ అంటే భారతదేశం ఆర్మీ కొత్త ఆర్మీని తయారు చేసి హిందూ ఫౌజ్ను నడిపి మనకు భారత స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయనకు మరణం అంటూ లేదు. ఈరోజు కూడా ఆయన మరణం యొక్క తేదీ కానీ మరణం యొక్క ప్లేస్ కానీ లేదు. ఉంటే ఆయనలాగానే జీవించాలి, ఆయనలాగానే మరణించాలనేది సిద్ధాంతం. అందరూ ఆయన యొక్క నేతాజీ యొక్క ఆశయాలను తీసుకొని భారతదేశం అభివృద్ధి పదంలో నడిపించే విధంగా యువత అంతా కదలి వచ్చి మన యొక్క సాంప్రదాయాలను, సంస్కృతులను, మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా అయితే చెప్పిండో ఆయన చెప్పే విధంగా ఆయన ఇచ్చిన నినాదంలో కూడా జై హింద్ అనే నినాదం ఉంది. అందరూ ప్రతి ఒక్క ఉపన్యాసకులు ప్రతి ఒక్కరూ కూడా ఉపన్యాసం చెప్పిన తర్వాత జై హింద్ అని చెప్తారు. ఈరోజు జై హింద్ అనే పదాన్ని కొంతమంది బూచిగా చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది హిందుస్థాన్, అందరూ ఇది హిందువుల స్థాన్. కాబట్టి మనం అందరం విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది ఈ దేశం హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా తయారు కావాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. దానికి సుభాష్ చంద్రబోస్ ఆ రోజే కష్టపడ్డాడు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను మనమంతా నెరవేరుస్తామని కోరుకుంటూ ఈరోజు చిరంజీవి అని చెప్పొచ్చు మనము నేతాజీ యొక్క జయంతి. ఈ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం నేతాజీ జయంతి జరుపుకుంటున్నాం. ఆయన చేసినటువంటి సేవలు అనేకము. అది ఎట్లా ఏ విధంగా చేసిందంటే హిందూ ఫోర్స్ అనేటువంటి ఆర్మీని తయారు చేసి స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి మహా వ్యక్తి. ఆయనకు మరణించిందంటారు కొంతమంది, మరణం లేదంటారు కొంతమంది. ఇక్కడ అనే లేకుండా ఆయన చిరంజీవిగా చిరస్థాయిగా ఈ దేశంలో వారి పేరుంటుంది. మరి అలాగే ఈయన యొక్క సేవలను, ఆయన యొక్క ఆశయాలను మన నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తూ వారి యొక్క సేవని ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని తలపెట్టిండో నేతాజీ ఆ యొక్క కార్యక్రమాలన్నీ మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు. కాబట్టి వారి యొక్క పూర్తి దీనికి ఇస్తూ ఈ యొక్క జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా. జననమే కానీ మరణం లేనటువంటి ఏకైక వ్యక్తి స్వతంత్ర సమరయోధులలో మన సుభాష్ చంద్రబోస్ గారని మనకు అందరికీ తెలుసు. వారి యొక్క ఆనాటి ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించి భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటం కోసం భరతమాత యొక్క విముక్తిని, ఆనాడు స్వతంత్రంని ఆయన కోరుకున్నారు. వారు ఆనాడే ప్రపంచ దేశాలన్నింటినీ తిరిగి సైన్యాన్ని తయారు చేసుకొని భారతమాత యొక్క విముక్తిని కోరినటువంటి సమరయోధులు వాళ్ళు. ఆ రోజు ఆప్ ముజే ఖూన్ దో మై తుమ్హారేకు ఆజాదీ దేంగా అన్నటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మహానుభావుడు. కాబట్టి ఆయన యొక్క ఆశయ సాధనలు ప్రతి ఒక్కరు కూడా గుణపుచ్చుకొని, యువకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని పెంపొందించుకొని మన భావితరాలు మన యువత కాబట్టి యువత మొత్తం కూడా
ఇట్లాంటి స్వతంత్ర సమర యోధుల యొక్క ఆదర్శాలను తీసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరొక్కసారి ఆయనని మన నేతాజీ గారిని గుర్తు చేసుకుంటూ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆశయ సాధనలకు ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు సాగాలని చెప్పేసి ఆ బాటలోనే మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందరికి వెళ్తున్నారు. కాబట్టి విశ్వగురువుగా మనము భారతదేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.